హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పీఎం కిసాన్ 17వ విడతకు సంబంధించి ఎప్పటి నుంచో రైతులైతే ఎదురు చూస్తున్నప్పటికీ అయితే దీనికి సంబంధించిన తాజా సమాచారం అయితే ఇప్పుడే మనకు రావడం జరిగిందండి. అయితే పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు జమ చేస్తారు, అయితే పీఎం కిసాన్ నిధులు అకౌంట్లో రైతులకు ఎప్పుడు వేస్తారు అనే వివరాలు అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే పీఎం కిసాన్ యోజన కింద దేశంలోనే కోట్లాది మంది రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతులు ఇప్పటి వరకు 16 విడతల ప్రయోజనం పొందారు. అయితే ప్రభుత్వం త్వరలో 17వ విడత పీఎం కిసాన్ నగదును విడుదల చేయబోతుంది. అయితే అంతకుముందు ఫిబ్రవరి 28వ తారీఖున 16వ విడత సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇక నివేదికల ప్రకారం దేశంలోనే కోట్లాది మంది రైతులు ఈ వాయిదాలను మే నెలాఖరులోగా లేదా జూన్ ప్రారంభంలో పొందే అవకాశం అయితే ఉంది. అయితే దీని గురించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఇక రైతులకు ఏటా 6,000 ఆర్థిక ప్రయోజనం. దేశంలోనే రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తుంది. ఈ పథకం కింద దేశంలోనే అర్హులైన రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 అయితే అందజేస్తుంది. ఇక పీఎం కిసాన్ తదుపరి విడత పొందటానికి ఈకేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు తదుపరి విడతను పొందాలనుకుంటే ఈకేవైసీని చేయడం తప్పనిసరి. అందువల్ల మీరు కూడా లబ్ధిదారులైతే ఈ ముఖ్యమైన పనిని ఇంకా పూర్తి చేయకపోతే ఆలస్యం చేయకుండా ఈరోజే పూర్తి చేయండి. మీరు దీన్ని చేయకపోతే మీరు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన 17వ విడత ప్రయోజనాన్ని పొందలేరు. ఇక ప్రధానమంత్రి కిసాన్ యోజన ఈకేవైసీ ఎలా చేయాలి అంటే, ముందుగా పథకం అధికారిక వెబ్సైట్ pmkisan.government.in వెళ్ళాలి. దీని తర్వాత ఇక్కడ మీరు ఈకేవైసీ ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు 12 అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేయాలి. ఇక అనంతరం సెర్చ్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ నమోదు చేయండి. దీని తర్వాత మీరు సమర్పించుపై క్లిక్ చేయాలి. దీన్ని చేసిన తర్వాత మీరు ఈకేవైసీ విజయవంతంగా పూర్తయినట్లే. ఇక మీరు ఈకేవైసీని పూర్తి చేయకుంటే దాన్ని పూర్తి చేయడానికి మీరు మీ సమీప సిఎస్సి కేంద్రానికి వెళ్ళవచ్చు. ఇక్కడ బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీని చేయవచ్చు. అంతేకాకుండా మీరు బ్యాంకుకి వెళ్ళి కూడా ఈకేవైసీని కూడా పొందవచ్చు. ఈకేవైసీ ఫారంను పూరించడం, దానికి ఆధార్ కార్డు కాపీని జోడించడం ద్వారా మీ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. చూశారు కంటే మొత్తం మీదుగా పీఎం కిసాన్ నిధులు మే నెలాఖరులోగా లేదంటే జూన్ ప్రారంభంలో పొందే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.